హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎగ్ పఫ్ తీసుకురమ్మంటే లేదు నేను తీసుకురాను అన్నాడు. అందుకే ఇంట్లోనే ట్రై చేస్తున్నా. తనైతే బయటికెళ్తున్నాడు కదా, బయట దొరుకుతాయి కదా బేకరీలో అనేసి చెప్తే తీసుకురానన్నాడు. నేనే ఇంట్లో నా పిల్లల కోసం అయితే ట్రై చేస్తున్నా. నాకు కూడా తినాలనిపించింది, అందుకే ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం ఇంట్లో. నాకు కావాల్సినవి అయితే నేను కట్ చేసుకున్నా. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నా. పోపు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి వర్షం ఎట్లా పడుతుందో. ఉడికిన కోడిగుడ్లు ఇట్లా హాఫ్ కట్ చేసుకొని ఇవి సగం బాయిల్ అయిన తర్వాత ఇట్లా ఉప్పు, కారం, పసుపు, అల్లం వేసి కర్రీ అయితే కలిపేసుకోవాలి. కోడిగుడ్లు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పిండి కలిపి పక్కన పెట్టుకున్న పిండి ఒక అరగంట సేపు అయినా నానాలి. తర్వాత ఇలా చపాతీలా చేసుకొని మడత పెట్టేసి ఇట్లా ఎగ్ పఫ్ లాగా అయితే చేయాలి. నిజంగా ఫస్ట్ టైం ట్రై చేసా, చాలా బాగా వచ్చింది. ఓవెన్ లేకుండా ఇంట్లోనే ట్రై చేసా. ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి లేయర్ లేయర్గా బాగా వచ్చింది. నాకైతే బయట బయట ఎగ్ పఫ్స్ కంటే ఓవెన్ లేకుండా చాలా బాగా వచ్చింది. ఈ ఎగ్ పఫ్స్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం